దాదాపు మళ్ళొక అవినీతి తిమింగలం బయటపడిందని చెప్పుకోవచ్చు. దాదాపు అంతకుముందు గూడా 100 కోట్లకు పైగా ఉన్న అవినీతి తిమింగలాలను గూడా అంతకుముందు మణికొండలో ఒక ఆమెను పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు గూడా మళ్ళొక తిమింగలం గూడా బయటపడినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిన సబ్ రిజిస్ట్రారు వ్యక్తినైతే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. ఎక్కడంటే ఇది రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఫామ్ హౌస్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తింపు. కుటుంబ సభ్యుల పేరుపై 2 షెల్ కంపెనీలట. భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనమట. చూసిరు కదా, ఫామ్ హౌస్లట, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తింపు. కుటుంబ సభ్యుల పేరుపై 2 షెల్ కంపెనీలు కూడా ఉన్నాయట. భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇందులో 100 కోట్లకు పైగానే అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించినట్లు తెలిసింది. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు 7 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్లపై 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో తేలినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. సో అక్రమ సంపాదనే మార్గంగా, డబ్బు సంపాదనే లక్ష్యంగా, ముఖ్యంగా వీళ్ళ ఫ్యామిలీ పేర్ల మీద, బినామీల పేర్ల మీద, ఇంకా వీళ్ళ రిలేటివ్స్ల పేరు మీద, సభ్యులు ఏవైతే ఉంటారో కుటుంబ సభ్యుల పేరు మీద 2 కంపెనీలు ఏర్పాటు చేసి కూడా ఈ మనీని అంతా అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడట. ముఖ్యంగా మద్యం షాప్ కూడా నడుపుతూ ఉన్నట్టుగా కూడా ప్రాథమిక విచారణలు అయితే వీళ్ళు ఏసీబీ వాళ్ళు బయటపెట్టారు. ఇగో 100 కోట్లు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. మధుసూదన్ బంధువులు, స్నేహితుల ఇండ్లు సహా 7 ప్రాంతాల్లో తనిఖీలాట. మధుసూదన్ ఎవరైతే ఉన్నారో ఇతను వాళ్ళ బంధువుల ఇంట్లో 7 ప్రాంతాల్లో ఒకటిసారి తనిఖీలు చేశారంట. ఫామ్ హౌస్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తింపులు. కుటుంబ సభ్యుల పేరుపై 2 సంఖ్యలు, భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలు స్వాధీనం. సబ్ రిజిస్ట్రార్ రంగారెడ్డి జిల్లా కందాడి మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 100 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. మధుసూదన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ దాడులు చేపట్టింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా ఈసేఎల్ భవానీనగర్ కాలనీలో ఆయన నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారట. బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు సంబంధించి 7 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారట. సోదాలు వాణిజ్య స్థలాలు, ఫామ్ హౌస్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములను అధికారులు గుర్తించారట. తన అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్ల మీద 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సోదాల సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, కీలకమైన ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. ఏసీబీ అధికారికంగా గుర్తించిన ఆస్తుల విలువ దాదాపు 7.83 కోట్లుగా వెల్లడించారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు 100 కోట్లకు పైగా ఉంటుందని, అదనపు ఆస్తులకు సంబంధించి తదుపరి తనిఖీలు జరుగుతున్నాయని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. అంటే ప్రాథమికంగా గుర్తించిన 7.83 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ విలువ ఎంత అంటే ఆస్తుల విలువ బయట మార్కెట్లో భూములు కానీ, షెల్ కంపెనీలో పెట్టిన ఆస్తులు కానీ, వీటన్నిటిని బినామీలో పెట్టిన ఆస్తులు కానీ, వీటన్నిటి మీద విలువ మార్కెట్లో దాదాపు 100 కోట్లకు పైగా ఉన్నట్టుగా ప్రాథమిక విచారణలు అయితే అంచనా వేశారు ఏసీబీ అధికారులు. ఇట్లాంటి మధుసూదన్ రెడ్డి లాంటి ఒక సబ్ రిజిస్ట్రారే ఇంత 100 కోట్లకు పైగా అవినీతి చేస్తే ఇంకా రిజిస్ట్రార్ ఎంత అవినీతి చేయాలి, దానిపైన ఆర్డీఓలు ఎంత చేయాలి, డిప్యూటీ కలెక్టర్ వాళ్ళకి ఎంత చేయాలి, దాని కింద ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది చేయాలి, డీఈలు ఎంతమంది చేయాలి, ఏఈలు ఎంతమంది చేయాలి, ఇట్లాంటి అంతమంది కింద జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు. ఇంకా ఇటువంటి తిమింగరాలు చాలా ప్రతి ఆఫీస్లో కూడా ఉండడం జరుగుతాయి. కానీ బయట పడ్డప్పుడే దొరుకుతారు, దొరికినప్పుడే దొంగ అంటారు కదా, అప్పుడే ఇట్లాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇంకా చాలామంది కూడా అవినీతికి పాల్పడుతూ కూడా ఉద్యోగాలుగా చేయకుండా కేవలము ఈ గవర్నమెంట్ జాబ్ అయితే ఉన్నదో ప్రభుత్వ ఉద్యోగాన్ని అక్రమ సంపాదనకు మార్గమే, కేవలము డబ్బు సంపాదన మార్గాన్ని ఉంచుకుంటారు తప్పించి సమాజ సేవంగా మాత్రము ఎవరు భావించట్లేదు. సో ఇట్లా చాలామంది ఉండడం జరిగినది. ఇట్లాంటి అవినీతి తిమ్మంగళాలని ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు దీనిలో పట్టుకోవడంలో మాత్రము కీలక పాత్ర పోషిస్తున్నారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి 100 కోట్లకు పైగా వీళ్ళకి సమాచారం వచ్చినప్పుడు
ఏసీబీ అధికారులాగా పోకుండా కామన్ మ్యాన్ లాగా వీళ్ళు ఎవరైతే ఆఫీస్‌కి పోయినప్పుడు లంచం తీసుకుంటారు కదా! వాళ్ళకి ముందస్తు సమాచారం ఇచ్చినప్పుడు ఆఫీసు డ్రెస్ కోడ్‌లో పోకుండా ఏసీపీ లాగా పోకుండా జస్ట్ కామన్ లాగా పోయి వాళ్ళను గుర్తించడం జరుగుతుంది. స్వయంగా ఏసీపీ అధికారులే చెప్పారు. మేము విచారణలో భాగంగా పట్టుకోవడానికి చాలా వేషాలు వేయాల్సొస్తుంది. అంటే మేము కామన్ మ్యాన్ లాగా పోవాల్సొస్తుంది. ఒక రైతులాగా పోవాల్సొస్తుంది. ఒక కస్టమర్ లాగా పోవాల్సొస్తుందని చెప్పేసి కూడా చాలా సార్లు కూడా చెప్పారు. సో, ఇట్లాంటి తిమింగలాలను పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అవినీతి అడ్డుకట్ట పడితేనే ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తాయి కాబట్టి, ఇట్లాంటి అవినీతి అధికారులను కూడా సస్పెండ్ చేసి కూడా తగిన చర్యలు తీసుకొని బుద్ధి చెప్తే గాని మళ్ళీ ఇటువంటి పని చేయరు.